ఈటీవీ అభిరుచి ప్రేక్షక మహాశయులందరికీ మన న్యాచురల్ సూపర్ షెఫ్ వంటకానికి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మన పాకశాస్త్ర గ్రంథంలో మీకోసం ఏ వంట దాగి ఉందో చూసేద్దామా? చివర్లో అంటే ఏబిసిడీలు ఎక్కువగా వస్తున్నాయి, వెనక రావట్లేదు అనుకుంటే మనకి డబ్ల్యూ అని వేస్టేజ్ వచ్చేసింది. వేస్టేజ్ అంటే మనం ఎక్కడైనా ఇళ్లల్లో ఎక్కడైనా మనం అందరం చిన్నప్పటి నుంచి మన ఇళ్లల్లో నేర్పించేది కొంచెం పొదుపుగా చేసుకోమని. సో మరి హోటల్లో అయితే మేము చాలా జాగ్రత్తగా ఉంటాం. ఎందుకు అంటే అక్కడ ఖర్చులు మరి ప్రాఫిట్ రావాలి, అందరికీ జీతాలు రావాలి. మరి ఆ జీతాలతో మనం ఇళ్ళకి తెచ్చుకుంటాం. కూరగాయలు అవి ఇవి ఫ్రిడ్జ్లు ఉన్నాయి, అన్నీ ఉన్నా కొంతమంది పడేస్తూ ఉంటారు. చాలా అలా పడేయకుండా వేస్టేజ్ లేకుండా మనం వాడుకుంటే మనం కష్టపడి సంపాదించిన జీతానికి నిజంగా న్యాయం చేసినట్టే. నా హోటల్ డేస్లో కొంచెం జరిగిన వేస్టేజ్ తోటి మంచి టేస్టేజ్ ఎలా హోటల్లో వాడుకునే వాళ్ళమో ఈరోజు ల్యామ్ మటన్ బోన్స్ తోటి మంచి టేస్టీ షోర్వా చేసుకుందాం. మాలాంటి షెఫ్లకి అయితే మేము ఏది తినాలంటే అది తినొచ్చు. కానీ మరి చిన్న చిన్న కుక్కులు షెఫ్లు వేరే డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా కొంచెం ఆ సువాసన వంటల్లో కలగాలి. నాన్ వెజిటేరియన్ వాళ్ళకి అంటే గెస్ట్కి మాత్రం మంచి మంచి పీసులు అన్నీ కట్ చేసేసి అది గెస్ట్ కుకింగ్లో వాడతాం. అది కేవలం గెస్ట్లకు మాత్రమే పెడతాం. హోటల్లో ఆ స్టాఫ్ కోసం కూడా ఇలా బోన్స్, మన మటన్ బోన్స్ కానివ్వండి, ఈ బోన్స్ అన్నిటినీ పెట్టి మనం ఏదో ఒక షోర్వా లాగా చేసుకుని తింటూ ఉంటే ఆ హోటల్ రోజులు గుర్తుకొచ్చాయి. ఆ స్టాఫ్లు చేసుకునేది ఎంతో చక్కగా కమ్మగా ఉండేది. నేను వెళ్ళి చక్కగా తిని ఎంజాయ్ చేసేవాడిని. మనం పాయ ఇవన్నీ ఉన్నాయి కదా, వాటిల్లో మనం మటన్ కానీ అది దొరికేది తక్కువ ఉంటుంది. ఆ షోర్వాలోనే బ్రెడ్ ముంచుకొని రొట్టెలు ముంచుకొని తింటారు. ఇలాంటి వాటిని మనం వేస్టేజ్ అనకుండా దాన్ని టేస్టేజ్గా చేసేసుకుందాం. ఏది వేస్టేజ్ చేయకుండా దాన్ని టేస్టీగా మార్చుకోవడం కోసం ఒక చిన్న రెసిపీ చేసేసుకుందాం. సాధారణంగా ఇలాంటి బోన్స్ అవి ఉన్నప్పుడు కుక్కర్లో చేసుకుంటాం. కానీ ఇందులో వేసాను అనుకోండి, ఈ లోతులో మీకు ఏం కనబడదు. ఏం వేసానో ఫస్ట్ ఇందులో చేసేసుకొని తర్వాత కుక్కర్లో వేసేసి చేస్తాను. షోర్వా లాగా ఇలాంటివి చేసుకున్నప్పుడు ఆ నీళ్ళని కొంచెం చిక్కపరచడం కోసం చాలా రకాలుగా చేస్తూ ఉంటారు. మరి ఈరోజు టేస్టీ రావడం కోసం కొంచెం శనగపప్పు, అలాగే మిరియాలు కూడా మరీ ఎక్కువ కాదు, కొన్ని మిరియాలు ఇందులో ఉన్న మిరియాల్లో కొన్ని ఇందులో వేస్తాను, మరికొన్ని ఆ సూప్లో వేసేసుకుంటాను. అలాగే కొంచెం బియ్యం, ఇక్కడ 2 దాల్చిన చెక్కలు ఉన్నాయి, ఒక దాల్చిన చెక్క ఇందులోనే వేస్తాను, మరొకటి ముక్కలు చేసి దీంట్లో వేసి ఈ బియ్యాన్ని ఈ మిరియాలని కొంచెం సేపు లైట్గా వేయించుకొని తర్వాత దీన్ని పొడి చేసి దీన్ని మనం చేసుకునే షోర్వాకి కొంచెం అంత బలం ఇవ్వడానికి వాడతాను. కొంచెం వేగిన తర్వాత మినప్పప్పును కూడా ఇందులో వేసేసుకుందాం. మన ఈ పప్పు అన్నీ చక్కగా ఇంకొక నిమిషం వేగిన తర్వాత దీన్ని మనం ప్లేట్లో వేసి పొడి చేసి పెట్టుకుందాం. మినప్పప్పు కూడా వేగి ఏంటి సున్నుండలు ఆ సువాసన వచ్చేస్తుంది. ఆ సున్నుండల గురించి ఆలోచించే ముందు ఇప్పుడు మనం ఈ చేసుకున్న ఈ పప్పుని కొంచెం చల్లారిన తర్వాత దీన్ని మిక్సీ జార్లో వేసేసి చక్కగా పొడి చేసేసుకుందాం. పొడి చేసి ఈ మటన్ బోన్స్ షోర్వా రెడీ అయిన తర్వాత ఈ పొడిని వేసుకుందాం. మంచి సువాసన టేస్ట్ ఇస్తుంది. ఇప్పుడు కొంచెం నూనె, దీంట్లో లాస్ట్లో నెయ్యి తాలింపు కూడా వేసుకోవచ్చు. మరి వేస్టేజ్ని టేస్టేజ్గా చేసినప్పుడు నెయ్యి ఎందుకు, నూనెతోటే చేద్దాం. దీంట్లో మనం మిగిలిన మిరియాలు, అలాగే మన దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, అలాగే షాజీరా కూడా ఇందులో వేసేస్తాం. ఇవన్నీ అవుతున్నప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయలు కూడా ఇందులో వేసేసుకుందాం. ఇలా ఉల్లిపాయలు వేసి దీన్ని కూడా లైట్గా వేయించుకుంటూ ఇందులో మనం కరివేపాకు వల్ల కూడా ఒక మంచి టేస్ట్ దీనికి వచ్చేస్తుంది. ఈ కరివేపాకును కూడా కొంచెం ఎక్కువగానే వేసాను. కొంచెం అంత వేగిన తర్వాత ఇందులో పసుపు. అయితే ఇదంతా మనం ప్రెషర్ కుక్కర్లో వేసి చేసుకుంటే చాలా బాగుంటుంది. కానీ ఈ బోన్స్ని కూడా మనం ఇందులో వేసి ఈ ఉల్లిపాయలతో పాటు చక్కగా వేయించేసుకుందాం. చూడండి, ఏవైతే అంత తీసేసి పడేస్తామో వాటితోటి మంచి ఈ టేస్టీ షోర్వా రెడీ చేసుకోవచ్చు. అది రెడీ అయిన తర్వాత మాత్రం ఇంకా లొట్టలు వేసుకొని
తినేయాల్సిందే. ఈ బోన్స్ని కూడా దీంట్లో కొంచెం సేపు వేగనిద్దాం. మటన్ అంతా చక్కగా రోస్ట్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని కుక్కర్లో వేసేస్తాను. ఎందుకంటే ఇందులో వేసి చూపిస్తే కదా మీకు అంతా కనిపించేది. ఇవన్నీ వేసేసి ఇందులో అల్లం వెల్లుల్లి ముద్ద, కారం, అయితే కొంతమంది కారం కంటే పచ్చిమిరపకాయలు ఎక్కువగా వేసుకుంటారు. మరి మీకు కావాల్సినట్టు మీరు వేసుకోండి. కొంచెం అంత జీలకర్ర పొడి, ధనియాల పొడి, పుదీనా ఆకు, కొత్తిమీర అన్నీ వేసేసాను. ఇప్పుడు మనం వేయాల్సింది నీళ్ళే. ఆ నీళ్లు కూడా పోసేసి దీన్ని ఒక అరగంట పాటు కుక్కర్లో, అంటే విజిల్ పెట్టినా ఒక 7-8 విజిల్లు వచ్చేంత వరకు దీన్ని కుక్ చేసుకుందాం. ఎందుకంటే ఇందులో మటన్ బోన్స్లో ఫ్లేవర్ అంతా బయటికి రావాలి, మంచి గ్రేవీలా తయారవ్వాలి. తర్వాత కొంచెం చిక్కపరచడానికి మన పొడి రెడీ ఉంది. బియ్యము, మిరియాలు, శనగపప్పు, కొంచెం మినపప్పు. దీన్ని మంట పెట్టేసి నాకు తెలిసి ఒక 6-7 విజిల్లు తక్కువ మంటలో తెప్పించుకుంటే మనకు మంచి ఫ్లేవర్స్ బయటకు వచ్చేస్తుంది. చక్కగా ఉడుకుతోంది ఇందులో మీరు చూస్తే కనుక. అయితే దీంట్లో మంచి సువాసన, టేస్ట్. ఇందులో ఉప్పు వేయలేదు నేను ఇప్పటిదాకా. ఇప్పుడు ఉప్పు కూడా వేసుకుందాం. ఉప్పు కూడా మరీ ఎక్కువ ఉండకూడదు, దానికి తగినంత. దీంట్లో చింతపండు పులుసు ఇందులో వేసుకుందాం. మరి ఆ పులుసు కూడా మీరు ఉంది కదా అని మొత్తం పోయకూడదు. మనకి ఎంత కావాలో అంత పోసి దీన్ని ఉడికిద్దాం. అయితే దీన్ని మరొక 5 నిమిషాలు, ఎందుకంటే ఆ చింతపండులోని పచ్చి సువాసన వెళ్ళిన తర్వాత మనం చేసుకున్న మిరియాలు, బియ్యము, శనగపప్పు, మినప్పప్పు చేసుకున్న పొడిని దీంట్లో మనం యాడ్ చేసుకుందాం. మంచి సువాసనతో చక్కగా రెడీ అయింది. ఇప్పుడు మనం ఈ చేసుకున్న పొడిని మనం ఇందులో వేసి కలిపేసుకుందాం. మీ అందరికీ తెలుసు, మనం సాంబారు పొడి చేసినప్పుడు కూడా అందులో శనగపప్పు, బియ్యము అన్నీ వేసుకుంటాం. అయితే ఉంది కదా అని పొడి దీన్ని కూడా బాగా వేయమాకండి. దీంట్లో వేసిన తర్వాత కొంచెం అంత చిక్కదనం వస్తుంది. ఆ చిక్కదనమే ఒక రకమైన జిగురులా వచ్చి మనం అన్నంలో కలుపుకొని తింటుంటే భలే మంచి టేస్ట్ వచ్చేస్తుంది. అన్నీ వేసేసుకొని దీన్ని 5 నిమిషాల పాటు దీన్ని చక్కగా మసలనిచ్చి మనం బౌల్లో పోసుకొని అన్నంతో పాటు తింటుంటే భలే మజా వస్తుంది. మనకు కావలసిన అన్నీ ముందే వేసేసుకున్నాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ నుంచి, మిరియాల నుంచి, అలాగే కొత్తిమీర, పుదీనా కూడా ఇందులో వేసాం. మంచి సువాసన వస్తుంది. రెడీ అయిన తర్వాత తిందాం. చక్కగా మసిలి మన ఈ చారు పర్ఫెక్ట్గా రెడీ అయింది. మరి కొంతమంది దీనికి తాలింపు అలా వేసుకోవాలనుకుంటారు. మనం స్టార్టింగే నూనె వేసేసి కొంచెం ఉల్లిపాయలు వేయించేసుకున్నాం. అవసరం లేదు. మీకు కావాలంటే చక్కగా నేతితో కూడా వేసుకోండి, ఏముంది. ఇందులో కొవ్వు ఎక్కువగా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని చక్కగా బౌల్లో వేసేసుకొని వడ్డించుకుందామా. ఈ మసులుతున్న ఈ చారు ఏంటి ఇలా వేసి దీంట్లో ఎవరికి కావాల్సిన ఆ బోన్స్ అన్నీ చక్కగా వేసుకొని తినొచ్చు. దీన్ని మనం డబల్ రొట్టెలు ఉంటాయి కదా, బ్రెడ్, వాటిలలో కూడా ముంచుకొని తినొచ్చు. అన్నంతో పాటు తినొచ్చు. భలే టేస్టీగా ఉంటుంది. ఇటు పక్క మటన్ కర్రీ, ఇలాంటి చక్కటి షోర్వా కూడా మనకి పక్కన ఉందంటే చక్కగా దీన్ని సూప్లా ఎంజాయ్ చేయొచ్చు. అన్నంలో కలుపుకున్న మంచి చారులా ఉంటుంది. సో మరి మటన్తో చారా అని కొంతమంది అంటారు కదా, మరి ఇది చారు అనండి, షోర్వా అనండి, ఏదన్నా సూపర్గా ఉంటుంది. మంచి బోన్స్ తోటి మన షోర్వా రెడీగా ఉంది. దీన్ని అన్నంతో పాటు వేసుకొని తింటూ ఉంటే భలే మజా వస్తుంది. అయితే ఇలాంటివి చేసినప్పుడు కూడా మనకి నల్లి బొక్కలు అవి వేసేసుకుంటారు. అది ఇంట్లో వంట చేసే వాళ్ళకి అదృష్టం ఏంటంటే వాళ్ళకి కావలసిన పీసు వాళ్ళు దాసేసి వేసేసుకొని చక్కగా తినేయచ్చు. దీంట్లో ఈ కావలసిన మన ఈ చారుని చక్కగా అన్నంతో పాటు వేసుకొని చక్కగా తిందాం. కానీ నల్లి బొక్క దొరికిందనుకోండి, ఒక సినిమాలో బ్రహ్మానందం టకా టకా కొట్టేస్తూ ఉంటాడు, అందరూ చూస్తుంటారు. నాకు ఈ నల్లి బొక్క చూసినప్పుడల్లా ఎవరు ఏమనుకుంటే ఏముంది, ప్లేట్లో కొట్టి తినేద్దాం అనుకునేవాడిని. సో ఈరోజు చక్కటి మనం చింతపండు పులుసు అన్నీ వేసుకొని రెడీగా ఉంది. దీన్ని ఆ మిరియాలు, ఆ టేస్టు, ఆ అందం, ఆనందం కొట్లిగా రాదు. చక్కగా ఉడికిన తర్వాత అన్ని రుచులన్నీ చక్కగా ఇందులోకి వచ్చేసాయి. అప్పుడప్పుడు ఒక మిరియం తాగుతూ భలే కమ్మగా ఉంది. ఇలా
వేసినప్పుడు ఏదన్నా ఒక ముక్క దొరుకుతుందా అని ఆతృతగా వేసినప్పుడు చూసుకుంటూ ఉంటాం. మీరు కూడా మీ ఇంట్లో ఏమన్నాను, వేస్టేజ్ టు టేస్టేజ్, ఎంత టేస్టీగా ఉంది. మరి ఏదైనా కానీ చక్కగా కొంచెం బుర్ర ఉపయోగించి మనం చేస్తే దేనైనా టేస్టీగా చేయొచ్చు. ఏది వేస్టేజ్ కాకుండా కొంచెం పొదుపుగా కూడా చూసుకోవచ్చు. మీరు కూడా చేసుకోండి, తినండి, కానీ మర్చిపోవద్దు. ఏంటి, బీ రిచ్ ఇన్ కుకింగ్, వంటల్లో శ్రీమంతులు అవ్వండి, జీవితాన్ని ఆస్వాదించండి. మీరు చూసినా చూడకపోయినా తర్వాత అక్కడ పక్కన కూర్చొని నేను కొట్టి కొట్టి తింటా. మటన్ బోన్స్ తోటి పులుసు తయారు చేసుకోవడానికి ముందుగా ఒక పాన్ లో కొంచెం శనగపప్పు, మిరియాలు, బియ్యం, దాల్చిన చెక్క, మినపప్పు కొంచెం వేయించుకొని దాన్ని మిక్సీ జార్ లో వేసి పొడి చేసి పెట్టుకోవాలి. అలాగే కొంచెం వేడి నూనెలో మిరియాలు, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, షాయి జీరా, సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి కొంచెం వేయించుకుందాం. వేగిన తర్వాత కరివేపాకు, కొంచెం పసుపు కూడా వేసి దాంట్లో ఈ మిగిలిపోయిన మటన్ బొక్కలను మాత్రం వేసి చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఆ ఫ్రై అయిన తర్వాత వీటన్నిటిని కుక్కర్ లో మార్చుకుని దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం కారం కూడా వేసి జీలకర్ర పొడి, ధనియాల పొడి, పుదీనా ఆకు, కొత్తిమీర, తగినన్ని నీళ్లు పోసి దాన్ని చక్కగా మనం ఉడికించుకోవాలి. ఒక 5-6 విజిల్లు వచ్చిన తర్వాత మంచి సువాసనతో ఈ చారు రెడీగా ఉంటుంది. దీంట్లో ముందుగా గ్రైండ్ చేసుకున్న పొడిని వేసి దాన్ని చిక్కటి కన్సిస్టెన్సీ తీసుకొచ్చి దీన్ని వేడి వేడిగా అన్నంతో కానీ, బ్రెడ్ తో కానీ, రొట్టెలతో కానీ తింటే ఈ షోర్వా చాలా టేస్టీగా ఉంటుంది. మళ్ళీ సోమవారం ఇదే టైం కలుద్దాం. అప్పటిదాకా సీ యూ, బై బాయ్.